హలో అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఇప్పుడు పంప్ ఓపెన్ చేసాం మనం ఇది. ఈ పంప్ ఫిట్టింగు ఎలా చేస్తానో మీరు చూడండి. అసలు పంప్ అంటే ఏంటి? ఈ పంప్‌లో ఏం పోతే వాటర్ కారుతాయి? ఇవన్నీ అసలు ఈ పార్ట్స్ అన్నీ ఏంటి? అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ షాఫ్ట్ ఉంది గదండీ! ఈ షాఫ్ట్ అనేది గీతలు పడడం వల్ల ఇది పోయింది. అందుకోసమనే వాటర్ కారుతున్నాయి మనకి. అలాగే ఈ షాఫ్ట్ మనం కిసాన్ చాయిస్ షాఫ్ట్ ఏసుకోవాలండి. సేమ్ ఒకటే లెంత్ ఉన్న సమానం ఉండాలి 2 గూడా. అలా ఉంటేనే మనం ఏసుకోవాలి. అలా అయితేనే లోపట వాల్స్‌కి ఉన్న షాఫ్ట్‌కి కరెక్ట్ పొజిషన్ ఉంటది. ప్రెషర్ కూడా ఎక్కువనే వస్తది. అది గేర్ బాక్స్ అండి. ఆ గేర్ బేరింగ్‌లు ఎలా ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాలి. 100% మనకు వర్క్ చేస్తుందో లేదో చూసుకోవాలి. అలాగా ఇప్పుడు మనం అలా చూసాక అది క్లచ్ బెల్ అండి. ఆ క్లచ్ బెల్ కూడా ఫ్రీగా ఉందో లేదో, ఆ బేరింగ్ ఎలా ఉందనేది చెక్ చేసుకున్న తర్వాత అందులో ఆయిల్ ఉంటుంది. మనం పోసే ఆయిల్ అయితే అందులోనే ఉంటది. ఆ బేరింగ్‌ల కోసం అని చెప్పి కొంచెం లైట్‌గా అనాబాండ్ ఏసుకొని మనము ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఏ మాత్రం కూడా లీక్ అవ్వద్దు. లీక్ అయితే మాత్రం ఆ లోపట బాడీ ఆ పైన మొత్తం ఆయిల్ అంతా పడి మీకు డస్ట్ ఎళ్ళి అంత ఖరాబుగా అనిపిస్తది. చూడండి నెక్స్ట్ సిలిండర్‌లండి అవి. అవి సిలిండర్‌లలో ఇప్పుడు మనం వేసేటివి ఏందంటే కొంచెం లైట్‌గా గ్రీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్మూత్‌నెస్ కోసం అని చెప్పి ఆ గ్రీస్ క్యాప్‌లలో కూడా మనం ఆయిల్ గ్రీస్ పెట్టుకోవాలి. మనం అవేందంటే ప్యాకింగ్ అని అంటారండి ఆటిని. లేదా ప్రెషర్ వాచర్‌లని కూడా అనొచ్చు. మీరు చూడండి నేను పెడుతున్నా. షాఫ్ట్‌కి 100% ఫ్రీగానే ఉండాలి. అందులో షాఫ్ట్ మనం ఇప్పుడు పెడుతున్నా చూడండి నేను ఇప్పుడు ఇక్కడ. గ్రీస్ పెడుతున్నా గదా! ఆ ప్యాకింగ్ అనేది కూడా నేను పెడుతున్నా మీకిక్కడ. మీరు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనము దానికి సీటింగ్ చేస్తున్నాం చూడండి. 100% ప్యాకింగ్‌కు అండ్ షాఫ్ట్‌కి ఫ్రీగా ఉంటేనే మనకు ఆ క్లచ్ అనేది ఫ్రీగా తిరుగుతేనే మనకు ప్రెషర్ ఎక్కువ వస్తుంది. వాల్స్ అండి అవి. వాల్స్‌కి లోపట కనిపించే షాఫ్ట్‌కి మనకు 100% గ్యాప్ ఉండాలి. అలాగే గ్యాప్ ఉండడంతో పాటు మీరు చూడండి నేను ఫిట్ చేస్తున్నా. ఏ మాత్రం కూడా ఫిట్టింగ్‌లో లూజ్ ఉండకూడదండి. ఎందుకంటే లూజ్ ఉంటే మనకేమైద్దంటే వాటరు మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటది. కారే అవకాశం కూడా ఎక్కువనే ఉంటుంది. అలాగే మనం ఫుల్ టైట్ జేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను టైట్ చేస్తున్నా గదా! ఇవన్నీ మనకు నీట్‌గా టైట్ జేసుకోవాలి. మనం ఓవర్ టైట్ చేస్తే ఏమవుద్దంటే అది బీడే అండి. మొత్తం పగిలిపోద్ది. ఓవర్ కూడా టైట్ చేసుకోవద్దు. అలాగే మనం లూజ్ కూడా చేసుకోవద్దు. మనకు రిటర్న్ వాటర్ పైప్ ఫిట్ చేసుకుంటున్నాం చూడండి. అలాగే ఇది ప్రెషర్ అండి. ప్రెషర్ రిటర్న్ వాల్ అంటారు దీన్ని. అలాగే మనకి 100% దీనివల్ల కూడా మనకు ప్రెషర్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాటరు రిటర్న్ 100% మనం డబ్బా స్టార్ట్ చేసిన తర్వాత రిటర్న్ వాటర్ 100% రావాలి. లేదంటే జామ్ అయితే మనకు వాటర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. మీకు కనిపిస్తుంది కదా! వాటర్ అనేది అక్కడి నుంచెళ్ళి మనకు ఇటొచ్చి ఇందులో నుంచి ఎళ్తది. చూడండి నేను ఇంజిన్‌కి కూడా ఫిట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా సరిగ్గా కరెక్ట్ పెడతాను. ఇది ఎందుకంటే లేదు కాబట్టి దీనికోసం అని చెప్పి నేను ఫాస్ట్‌గా చేయడం జరిగింది. ఇది రిటర్న్ వాటర్ వస్తేనే మీకు ప్రెషర్ ఎక్కువ వస్తదండి. అది ఫుల్ టైట్ చేసుకుంటే మనకు ఇటు వాటర్ రాకుండా ఉంటది. చూడండి మీకు ప్రెషర్ చూపిస్తున్నా.